కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క జనవరి నెలలో ఈ కన్యా రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు మరి మీకు కోపాన్ని, ఉద్రేకాన్ని, దూరదృష్టిని, భక్తిని పెంచుతాడు. అదేవిధంగా ఈ నెలలో మీరంతా కలిసి తీర్థయాత్రలకి ఎక్కువ వెళ్తారు కుటుంబ మిత్రులతో. అలాగే భార్య ఆరోగ్యం రీత్యా మనం కొంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సప్తమంలో ఆక్రమించినటువంటి రాహు ప్రభావం వలన మనము ఏం చేయాలండి, ఈ యొక్క వితండవాదాలు తగ్గించాలి. జీవిత భాగస్వామ్యులు, తర్వాత వ్యాపార భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈ అష్టమ గురుడు మనకి ఈ ఆర్థిక ఇబ్బందుల్ని, ఆర్థిక చిక్కుల్ని తీసుకొస్తాడు. మరి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గృహాలు నిర్మించేటటువంటి వాళ్ళు గృహాలు నిర్మిస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మనకి ఎక్కడ ఉన్నాడండి, మనకి ఈ శుక్రుడు వృశ్చిక రాశి, ఆ తర్వాత ధనుస్సు రాశి సంచారం వలన మనకి ఈ వివాహాలు కానటువంటి వాళ్ళకి డిసెంబర్ 25 తర్వాత వివాహాలు కుదుర్చుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. ఈ జనవరి నెలంతా కూడా మనకి ఈ అష్టమంలో ఉన్నటువంటి ద్వితీయంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు మనకి శుభ ఫలితాలని స్వక్షేత్రంలో ఇస్తాడు చక్కగా. ఆ తర్వాత జనవరి నెల డిసెంబర్ 25 దాటిన తర్వాత తృతీయ స్థితిగతుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ కొంచెం మనం ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవాలా. ఆ స్త్రీలతో విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఈ యొక్క ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం, అత్తగారి ఆడబడుచులతో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇకపోతే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, లేకపోతే విద్య దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ డిస్ట్రాక్షన్స్ పైన వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తమ చదువు మీద ఏకాగ్రత ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిది. ఇక మనకి కుజుడు దగ్గరికి వచ్చేసరికి మనకి కుజుడు డిసెంబర్ 28 దాటిన తర్వాత కుజుడు ఈ యొక్క ధనుస్సు రాశి ప్రవేశం చేస్తున్నాడు. మరి ఈ యొక్క కుజుడు మనకి 45 రోజుల పాటు మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉంటాడు. కాబట్టి మనం ఈ 4వ ఇంటిలో ఉన్నటువంటి ఈ కుజుడు మనకి మన సోదరులు వీళ్ళు, అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో మీరు మీ యొక్క సహాయాన్ని తీసుకొని వాళ్ళు కృతజ్ఞులుగా మరి చిన్న చిన్న వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ పరిస్థితుల్లో మనము మానసిక అశాంతి రావడానికి అవకాశాలు ఉంటాయి కన్యారాశి వాళ్ళకి. అలాగే ఈ యొక్క శని షష్ఠస్థితిగతుడై ఉండడం వలన శత్రు నాశనం అనేటటువంటిది చక్కగా జరుగుతుంది. కాబట్టి మనకి ఈ శత్రు పీడ మనకి పోతుంది. అలాగే ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా చాలా ధైర్యంగా మీరు ముందుకు తీసుకెళ్తారు. అలాగే వ్యాపారాలన్నీ కూడా అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగా జరుగుతాయి. మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ తర్వాత కంప్యూటర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క చిట్ ఫండ్స్, స్పెక్యులేషన్స్, షేర్స్ చేస్తున్నటువంటి బిజినెస్లు కొంచెం డౌన్లో ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని ఇది చేయాలా. అలాగే మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లీవులు దొరకవన్నమాట. మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనకి చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ లాభాలు తక్కువగా ఉంటాయి. అండ్ రైతులు జాగ్రత్తగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలా, పెద్ద లాభాలు దొరకవు. అలాగే ఈ యొక్క సొంతంగా ఇళ్ళు, స్థలాలు అనేటటువంటి కొనడానికి ప్రయత్నించినప్పటికీ కూడా రెండవసారి మనకి కొనడానికి అవకాశాలు అంటే కాస్త ఆర్థిక ఇబ్బందులు ఇవి ఎదురుపాటు అవుతూ ఉంటాయి.
రెమెడీస్ ఏంటంటే ఈ రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు రాహుదోషం పోతుంది. అలాగే ఇంట్లో మీరు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం పాదపద్మాలకు మీరు పూజ చేసుకోండి. అలాగే విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ మీరు తిరగండి. అలాగే గురువారం నాడు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. అలాగే గురువుకి మనము గురు జపము చేయండి, గురు స్తోత్రాలు చదవండి. కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా గురువారం నాడు ఈ దోషాలు పోతాయి. శుభమస్తు.